విఎంఆర్డీఏ చైర్మన్గా యువనేత ప్రణవ్ గోపాల్ పదవీ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది. తన ముందున్నటువంటి సవాళ్లను కూడా ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో అనే విషయాన్ని కూడా మనతో పంచుకోవడానికి ప్రణవ్ గోపాల్ ఉన్నారు. మీద చేసిన పోరాటానికి ఇది ప్రతిఫలంగా మీకు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టిందంటారా, లేకపోతే ఎలా భావిస్తారు ఈ పదవి రావడం? ఇది కేసులు పెడితేనో లేకపోతే పోరాటం చేస్తూ వచ్చింది కాదు. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్టయితే అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైల్లో పెట్టినా కూడా నేను ఎక్కడా కూడా తగ్గలే. నేను చైర్మన్ అయినా ఏదో వచ్చి ఒక గంట కాఫీ తాగి వెళ్ళిపోవడం కోసం రాదు. గతంలో జరిగిన అవినీతిని కూడా తప్పనిసరిగా ఎవరైతే దోచుకున్నారో భూములు కానివ్వండి, అదేవిధంగా అన్నీ కూడా త్వరలో నేను కక్కిస్తాను. ఇప్పుడు ఇదంతా చూసుకుంటే అంతా యువతరం కనిపిస్తుంది టీడీపీలో. అంటే కొత్త రక్తం తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తుందా ఏంటి? ఎప్పుడు కూడా మా పార్టీ అన్నది కొత్త రక్తం పాత రక్తం లేదు, అందరం కూడా పసుపు రక్తమే. అనేక ఇబ్బందులు ఉండేవి. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి కనీసం మేము మాట్లాడడానికి ఎక్కడా కూడా మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. మైక్ పట్టుకుంటే మైక్ పట్టుకుని లాగేసేవారు, స్టూల్ లాగేసేవారు, పోలీసులు మా మీద దాడి చేసేవారు. అక్రమం లేఅవుట్లు అదేవిధంగా అవినీతి చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్తాను, లేట్ అవ్వచ్చేమో కానీ సినిమా గట్టిగానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు అండి బీబీసీ ఆన్ టీవీ తరఫున. సో మీకు చెప్పండి, ఫస్ట్ మీరు ఒక విద్యార్థి నాయకుడు, మిమ్మల్ని ఎందుకు కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది? బీబీసీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ గారికి, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పురంధేశ్వర్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కూటమి సభ్యులకు, తెలుగుదేశం పార్టీలో విద్యార్థి విభాగానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలందరి వల్ల కూడా ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు చాలా అతి చిన్న వయసులో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి నాకు ఈరోజు ఈ పదవి రావడం అనడానికి, అంటే తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. నారా లోకేష్ గారు ఒక విజన్ ఏంటంటే యువ నాయకత్వాన్ని ముందు పెట్టి తప్పనిసరిగా యువకులు కనుక బయటకు వస్తే అనేక మార్పులు వస్తాయి సమాజంలో అన్న ముఖ్య ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ముఖ్యంగా 18 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు సహకారంతో, అదేవిధంగా ఎంపీల సహకారంతో ఈరోజు నాకు అవకాశం రావడం అయితే జరిగింది. సో కీలకమైనటువంటి పదవి ఇది, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కూడా, ప్రభుత్వ సంస్థ. మరి ఇటువంటి సంస్థకి చాలా వరకు కూడా పోటీ పడ్డారు. గత 5 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో కూటమిగా ఏర్పడ్డారు ఎన్నికల్లో. సో కూటమిగా ఏర్పడిన తర్వాత కూడా చాలామంది ఈ పదవి కోసం చాలామంది పోటీ పడ్డారు, సీనియర్లే పోటీ పడ్డారు. సో ఏమనిపిస్తుంది మీకు ఇది అన్నింటిలో? ఎలా ఆ పోటీని ఎదుర్కొని ఆ పోటీ కాదని పక్కన పెట్టి లోకేష్ గారు మీకు ఈ పదవి ఇవ్వడం పట్ల మీరు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ అన్నది యువతకి ఎప్పుడు కూడా అనేక ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కర్మాగారం యువ నాయకత్వాన్ని. ఈరోజు నన్ను కానివ్వండి, అదేవిధంగా జీసీసీ చైర్మన్గా ఉత్తరాంధ్ర ప్రాంతం చెందిన కిడారి శ్రావణ్ గారు కానివ్వండి, అదేవిధంగా విజయ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రికి ఇవ్వడం కానివ్వండి, రాష్ట్రంలో యువకులకి ఈరోజు పెద్దపేట వేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సీనియర్లు సహకారంతో, శాసనసభ్యుల సహకారంతోనే ఈరోజు నాకు ఈ పదవి రావడం జరిగింది. అందరి సహకారంతో వచ్చింది. ఈరోజు ఎవరు పోటీ పడడం అంటే రాజకీయాల్లో పోటీ అన్నది తప్పనిసరిగా ఉంటుంది. గెలిపోవటంలో అన్నది కామన్ ఎప్పుడైనా రాజకీయాల్లో. సో లోకేష్ గారు నాకు మీద ఏదైతే నమ్మకంతో ఇచ్చారో తప్పనిసరి విశాఖపట్నం ప్రాంత అభివృద్ధి, విఎంఆర్డీఏ ప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరిగా నేనైతే కృషి చేస్తాను. నా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా తప్పనిసరి విఎంఆర్డీఏ పరిధిలో ఏమున్నా కూడా అవినీతి ఆరోపణలు లేకుండా గురించి నేను కృషి చేయడం జరుగుతుంది. విఎంఆర్డీఏ పరిధిలో చూసుకున్నట్టే నేను ఫస్ట్ టైం విఎంఆర్డీఏ చరిత్రలో ఏ రోజు కూడా ప్రజా దర్బార్ పెట్టి
ఒక చైర్మన్ స్వయంగా ఫిర్యాదులు తీసుకునే ఇది ఎప్పుడు ఇంతవరకు కూడా విఎంఆర్డీ చర్చలు ఎప్పుడు జరగలేదంట. సో ఫస్ట్ టైం ఈరోజు తీసుకోవడం జరిగింది. సో రాను రోజు అంటే 29 పిటిషన్ల వరకు వచ్చాయి. అంటే ఇది అలవాటు చేయాలి, ప్రజలకు కూడా తెలియాలి, మేము అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఇది నా బాధ్యతకి ఈరోజు నాకు పదవిగా అయితే ఇది భావించట్లే. ఒక బాధ్యతగా నా మీద పెట్టిన నమ్మకంతో లోకేష్ గారి విజన్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి విజన్ ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నం మీద అత్యధిక దృష్టి పెడుతున్నారు. అమరావతి ప్రాంతం తర్వాత ఈరోజు స్టేట్లో అందరూ చూసేది విశాఖపట్నం ప్రాంతమే. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా విశాఖపట్నాన్ని ఒక రోల్ మోడల్ సిటీగా, అదేవిధంగా ఐటీ పరంగా నారా లోకేష్ గారు అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారు. స్వయంగా మొన్న అదానీ డేటా సెంటర్ కూడా స్వయంగా ఆయనే పెట్టుబడిదారులతో పాటు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ విశాఖపట్నం అభివృద్ధి కోసం అయితే నారా లోకేష్ గారు ప్రత్యేకమైన విజన్ అయితే పెట్టుకున్నారు. సో తప్పనిసరిగా ఇదైతే నేను సవాల్గా తీసుకుంటా. విఎంఆర్డీ పరిధిలో ఏ సమస్య ఉన్నా కూడా. ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి మీకు? ఇవాళ ఫస్ట్ టైం కదా మీ దగ్గరికి వచ్చిన 9 ఫిర్యాదులు? అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా త్వరలో మీ అధికారులతో డిస్కస్ చేసి త్వరలో మేము తెలియజేస్తాం. ఓకే. సో ఈ పదవి మీకు దక్కడం మీద చూస్తుంటే మీరు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మీద చేసిన పోరాటానికి ఇది ప్రతిఫలంగా మీకు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టిందంటారా, లేకపోతే ఎలా భావిస్తారు ఈ పదవి రావడం? అంటే ఇది ఒక సామాన్య కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో కష్టపడితే వచ్చే అవకాశం ఉంది. ఇది కేసులు పెడితేనో లేకపోతే పోరాటం చేస్తే వచ్చింది కాదు. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా చైర్మన్ అవ్వగలడు, ఒక సామాన్య కార్యకర్త కూడా ఎంపీ అవ్వగలడు. కలిసేటి అప్పలనాయుడు గారు ఒక కార్యకర్త, ఈరోజు అప్పలనాయుడు గారు ఒక ఎంపీ అయ్యారు. ఓ ప్రణవ్ గోపాల్ మీ మధ్య ముందు తిరిగే వ్యక్తి ఒక కార్యకర్తగా. అనేక సందర్భాల్లో నేను చేసే నిరసనలకు మీరు అనేకసారి ఇంటర్వ్యూలకు వచ్చారు. విద్యార్థి నాయకుడిగా వచ్చారు మీరు, విద్యార్థి నాయకుడిగా వచ్చిన వ్యక్తిని. బట్ ఈరోజు నేను చైర్మన్ చేసిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ. యువతకి ఈరోజు పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీ ఇది ఒక కర్మాగారం. ఏ నాయకుడన్నా కూడా తప్పనిసరి ఎక్కడ తయారయ్యా బయటికి వెళ్ళిన వాళ్ళు. సో ఇది అయితే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు విద్యార్థి టు అడ్మినిస్ట్రేషన్కి వచ్చా. మీరు ఆ సీట్లో కూర్చోగానే ఒక రకమైనటువంటి ఎలాంటి భావం మీకు అనిపించింది? ఎలాంటి భావన? బాధ్యత అనిపించింది నాకు. ఈరోజు నా మీద పెట్టిన నమ్మకం. విద్యార్థి నాయకుడిగా అంటే నిల్చొని ఉద్యమాలు చేయడం, కూర్చొని బైఠాయించడం ఇవన్నీ కూడా చేసేవారు. మరి ఒక్కసారి ట్రాన్స్ఫార్మ్ టు చైర్మన్ అంతే. ఆ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే అప్పటి వరకు మనకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, దీని మీద ఉండేది. విద్యార్థి మీ రాష్ట్రంలో ఏ విద్యార్థి ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే స్పందిస్తూ దానిపై రెక్టిఫై చేసే విధంగా ఉండేది. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్టయితే అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైల్లో పెట్టినా కూడా నేను ఎక్కడా కూడా తగ్గలే. సో తప్పనిసరి నా పోరాట పథకం ఎప్పుడూ ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్ని కాబట్టి ప్రజలు పడే సమస్యలు నాకు ఎక్కువ శాతం తెలుస్తాయి. సో అందుకనే ఈరోజు ప్రజా దర్బార్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు నా మీద బాధ్యత ఉంది. నేను చైర్మన్ అయినా ఏదో వచ్చి ఒక గంట కాఫీ తాగి వెళ్ళిపోవడం కోసం రాదు. ఈరోజు ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది. సో మా నాయకుడు విజన్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, లోకేష్ గారి విజన్ ఏదైతే ఉందో ప్రజల్లోకి బలంగా నేను తీసుకెళ్ళిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా అయితే తప్పనిసరిగా నేను కృషి చేస్తాను. విశాఖపట్నం ప్రాంతంలో గతంలో జరిగిన అవినీతిని కూడా తప్పనిసరిగా ఎవరైతే దోచుకున్నారో భూములు కానివ్వండి, అదేవిధంగా అన్నీ కూడా త్వరలో నేను కక్కిస్తాను. గత ప్రభుత్వంలో వీటికి ఎలా అడ్డుకట్ట వేస్తారు? ఇప్పుడు దాచుకున్నావా దోచుకున్నావా అన్న పరిస్థితిలో ఉన్నది. ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం మీరు చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక అభివృద్ధి అన్నది ఎక్కడా జరగలేదు మేడం. టూరిజంలో కానివ్వండి, డెవలప్మెంట్లో కానివ్వండి, పెట్టుబడుల్లో కానివ్వండి, ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ అనేది అయితే జరగలే. మేము ఇటీవల నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత టూరిస్ట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. కైలాసగిరి కొండ మీద జిప్ లైన్ రన్ ఒకటిను, అదేవిధంగా స్కై సైక్లింగ్ అని ఒకటి స్టార్ట్ చేసాం. త్వరలో కూడా గ్లాస్ బ్రిడ్జ్, ఇండియాలో ద బిగ్గెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు మన కైలాసగిరి కొండ మీద. సో ఇటువంటివన్నీ కూడా మెయిన్గా టూరిజం మీద మేము ఎక్కువ ఫోకస్ చేసాం. మరి ముఖ్యంగా ఏంటంటే నేను ఛార్జ్ తీసుకున్న నెక్స్ట్ నుంచి మీరు చూడొచ్చు, అన్ని విశాఖపట్నం పరిధిలో ఉన్న విఎంఆర్డీఏ పార్క్స్ అన్ని కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగే వాకర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నా, వాళ్ళు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో. సో మేము మొన్న వెళ్తే హెల్త్ ఎరీనా పార్క్ ఈస్ట్ నియోజకవర్గంలో ఏదో దానికి విజిట్ చేస్తే అక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇమీడియట్గా ఏమేమి ఉన్నాయో ఇంజనీర్స్తో కూడా మాట్లాడి
అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి కూడా ఇప్పుడు ఈరోజు ఒక డైనమిక్ కమిషనర్ మాకున్నాడు ఆయన విశ్వనాథన్ గారు. ఏ సమస్య చెప్పినా కూడా సానుకూలంగా స్పందించే వ్యక్తి ఆయన. నేను ఒక ఏజ్ గ్రూప్ ఒకటి అవ్వడం ఒకటి ఒకటి ప్లస్ పాయింట్ అయింది. ఏదున్నా కూడా మేము ఇద్దరం ఒక టీం వర్క్గా చేసుకుని వెళ్తున్నాము. జాయింట్ కమిషనర్ రమేష్ గారు కూడా ఉన్నారు. సో మేము ఒక టీం వర్క్గా ఏదున్నా కూడా మేము అందరం కూడా ఒకే గోల్తో పనిచేస్తున్నాం. ప్రజలు ఏ సమస్య లేకుండా, ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా మన అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం ఒక విజన్తో అయితే మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు మీ ఎంపిక కానీ లేదంటే అటు జీసీసీ చైర్మన్ ఎంపిక కానీ లేదంటే మీరు రామ్మూర్తి నాయుడు గారి గురించి చెప్పారు, ఎంపీ రామ్మూర్తి నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు. సో వీళ్ళందరి గురించి చెప్పుతూ వస్తున్నారు మీరు. ఇప్పుడు ఇదంతా చూసుకుంటే అంతా యువతరం కనిపిస్తుంది టీడీపీలో. అంటే కొత్త రక్తం తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తుందా ఏంటి? అది ఇది కొత్త రక్తం తీసుకొస్తుందన్న మీరు కాంట్రవర్సీ క్వశ్చన్లు అడుగుతున్నారు ఇక్కడ. ఎప్పుడు కూడా మా పార్టీ అన్నది కొత్త రక్తం పాత రక్తం లేదు, అందరం కూడా పసుపు రక్తమే మాది. అంతే, మా అందరిది పసుపు రక్తమే. సో సీనియర్లు సూచనలు సలహాలు తప్పనిసరిగా మేము తీసుకుంటాం. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్క్ మోడ్ కానివ్వండి, వర్క్ హాలిక్ కానివ్వండి, ఆయన 24 గంటలు పనిచేయమని కూడా పనిచేసే వ్యక్తిత్వం. నిజంగా మేము యువత అందరం కూడా మేము స్ఫూర్తి తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, ప్రతిపక్షంలో కూడా ఆయన మాకు ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మేము స్ఫూర్తిదాయకంగా మేము తీసుకుంటాం. మా ఇన్స్పిరేషన్. ఈరోజు సీనియర్లకి తప్పనిసరి మేము అయితే సీనియర్ జూనియర్ అని తెలుగుదేశం పార్టీలో ఏం లేదు మేడం. అందరూ ఒకటే. తప్పనిసరి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము తప్పనిసరి ఏ అడుగేసినా కూడా మా సీనియర్ల సలహాలు తీసుకొని మేము అందరం ముందుకు. కానీ ఇప్పటికీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కావచ్చు, లేదంటే మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన కూడా కొంతవరకు కూడా అసంతృప్తిగా ఉంది, ఈ పదవి రాలేదు మాకు అన్నటువంటి ఒక అసంతృప్తి కనిపిస్తుంది. మరి వీళ్ళందరికీ ఎలా నచ్చ చెప్తారు మీరు? మేడం, మీరు ఈ అసంతృప్తి అన్నదాన్ని కూడా నేనైతే నమ్మను. ఎందుకంటే నా పదవి స్వీకార బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరు శాసనసభ్యులు కూడా నన్ను వచ్చి దీవించడం జరిగింది. ఓకే, జనసేన పార్టీ వారు కూడా వచ్చి నన్ను దీవించడం జరిగింది. అదే బీజేపీ పార్టీ వారు కూడా అందరూ కూడా, కూటమి శ్రేణులు అందరూ కూడా. ఎందుకంటే నేను ఒక కార్యకర్తను మేడం నేను. సో నేను కార్యకర్తగా ఉండి నేను గత 5 సంవత్సరాలు అనేక పోరాటాలు చేశాను. విశాఖపట్నం ప్రాంతం మీద కానివ్వండి, ఇక్కడ ఉన్న సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థి యువత పడుతున్న సమస్యల మీద అనేక అవగాహన ఉండి అనేక పోరాటాలు చేశాను. కాబట్టి అందరికీ తెలుసు. అంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటే మాట అన్నారు, కష్టపడ్డాడు గెలిచాడు అంటున్నారు. ఈరోజు కార్యకర్త గెలిచాడు అన్న మాట ఈరోజు ప్రతి నోట కూడా వినడం జరుగుతుంది. అందరూ కొంచెం సానుకూలంగా వస్తున్నారు. అందరూ కూడా ఇదేంటంటే ఎవ్వరు కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో ఈరోజు నాకు ఈ పదవి వచ్చింది. గతంలో నారా లోకేష్ గారితో నేను పాదయాత్ర చేయడం, ఆ రోజు నాకు నాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, కుప్పం టు విశాఖపట్నం వరకు ఏది పాదయాత్ర చేశారో ఆయన పడిన కష్టం అంతా నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని. సో ఆయనతో పాటు మీరు నడిచారు కూడా? నేను నడిచాను మేడం. సో నడిచినందుకు మీకు ఈ పదవి కాస్త దగ్గరుండి మిమ్మల్ని చూసారంటారా? లోకేష్ గారు మిమ్మల్ని? లోకేష్ గారి దగ్గర ఉన్న చూడడం, నన్ను చూడడం కాదు, నేను లోకేష్ గారిని దగ్గర నుండి చూశాను. ఓకే, అనేక ఇబ్బందులు ఉండేవి. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి కనీసం మేము మాట్లాడడానికి ఎక్కడా కూడా మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. మైక్ పట్టుకుని లాగేసేవారు, స్టూల్ లాగేసేవారు, పోలీసులు మా మీద దాడి చేసేవారు. సో అది నాకు అవకాశం వచ్చింది, పాదయాత్ర అనేది అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజల సమస్యలు, అర్బన్ లిమిట్స్లో ఉన్న సమస్యలు కానివ్వండి అన్నీ తెలుసు. ఈరోజు పూర్తిగా అందరూ విఎంఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశీస్సులతోనే ఈరోజు నాకు ఇది వచ్చింది. ఈరోజు కార్యకర్తలు అందరూ ఇచ్చిన బ్లెస్సింగ్సే నాకు ఇది. మీ అభిప్రాయం ప్రకారం ఈ పదవి అన్నది అంటే బాధ్యత అంటున్నారు మీరు, తెలుగుదేశం పార్టీ మీ మీద బాధ్యత మోపింది అంటున్నారు. ఇది మీకు ఒక రాజకీయంగా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు మీరు? 100% రాజకీయంగా ఒక మంచి అవకాశం. ఇంతవరకు ప్రణవ్ గోపాల్ అంటే ఒక విద్యార్థి నాయకుడు, విద్యార్థి సమస్యలు ఏమన్నా కూడా ప్రధాన మీద రియాక్ట్ అవుతాడు. అదేవిధంగా పొలిటికల్ ఇష్యూస్ ఏమన్నా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు అని ఉండేది. బట్ ఇది ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను డెవలప్మెంట్ మోడ్లో ఆలోచిస్తాను మేడం. విశాఖపట్నం అన్నది పర్యాటక పరంగానే ఉండి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఈరోజు లేఅవుట్స్ చేసే విధంగా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కడా కూడా లేఅవుట్స్ లేవు గత 5 సంవత్సరాలుగా ఉండి ఎక్కడా కూడా. సో వాళ్ళకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి అందుబాటులో ఉండే లేఅవుట్లు కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంటు, అదేవిధంగా రహదారుల డెవలప్మెంటు, వీటి మీద నేను అంటే గతంలో విద్యార్థి సమస్యల మీద ఉండేది. సో ఇప్పుడు ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద దాన్ని పరిష్కారం చేయడం కోసం ఈరోజు అన్నీ నేను ఇప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటున్నాను, అధికారులతో మాట్లాడుతున్నాను. ప్రతిదీ కూడా అప్ టు డేట్లో ఉన్నా.
నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు యువతరానికి ఎక్కువగా టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది పార్టీలోనూ. సో ఆ టైంలో మీకు ఈ పదవి ఇవన్నీ కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందంటారా? అంటే మీరు ఏమైనా నాకు ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. సామాన్యుడిని మీరు చూసున్నట్టయితే నేను ఒక సామాన్య కార్యకర్తన తెలుగుదేశం పార్టీ 2009లో చేరా. తర్వాత 2014కి టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అయ్యాను. తర్వాత 2020కి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యా. సో క్రియాశీలకంగా మీరు తెలిసిందే అనేక పోరాటాలు చేశాను. అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల వెల్ఫేర్ కోసం పనిచేసే వ్యక్తిని. ఈరోజు నేను కూడా ఊహించలే మేడం ఈరోజు నాకు ఈ పదవి వస్తుందని. పదవుల లిస్టు చూసిన తర్వాత కొంత నేను షాక్లో ఉన్నా. అంటే పార్టీలో కష్టపడితే ఎంత గుర్తింపు వస్తుందా, లోకేష్ గారు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చారా నాకు అన్న ఇది చాలా మంది నేను షాక్లో ఉన్నా. అంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడితే తప్పనిసరి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. సామాన్యులందరికీ కూడా ఈరోజు పదవులు వస్తున్నాయి. అనేక మంది డైరెక్టర్లు అవుతున్నారు. నాతో పాటు పాదయాత్రలో మా సోదరుడు రవినాయుడు ఇద్దరం కలిపి పాదయాత్ర మేము లీడ్ చేసాం. ఆయనకి శాప్ చైర్మన్ ఇచ్చారు. సో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, మా కుటుంబం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక నేపథ్యం లేదు. ఒక సామాన్యులం. ఇటువంటి పార్టీ ఈరోజు కష్టపడితే తప్పనిసరిగా గుర్తిస్తుంది అనడానికి మాది పెద్ద ఉదాహరణ. పార్టీలో ఓకే, ఒక కార్యకర్త టు చైర్మన్ అవ్వగలడు అనడానికి నాదొక ఉదాహరణ. సో ఫస్ట్ ప్రశ్నకే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఉడాలో చాలా వరకు అంటే విఎంఆర్డీఏలో చాలా వరకు అక్రమ లేఅవుట్ల మీద చాలా ఆరోపణలు వచ్చాయి. వీటికి మరి మీ బాధ్యత అన్నది ఇప్పుడు ఉంది మీది. దీన్ని ఎలా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు? అంటే డిపార్ట్మెంట్ వైజ్ మీరు ఏమైనా రివ్యూస్ చేస్తున్నారా ఏంటి? ఏమైనా ప్రారంభించారా పనులు ఏమైనా? ఆల్రెడీ ఈరోజు గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలోని అదేవిధంగా గతంలో కొంతమంది అధికారుల వల్ల కొన్ని తప్పుడు అక్రమ లేఅవుట్లు అయితే రావడం జరిగింది. దాన్ని ఆల్రెడీ దాని మీద దృష్టి అయితే సారించా. ముఖ్యంగా ఏంటంటే అక్రమం లేఅవుట్లు అదేవిధంగా అవినీతి చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, తప్పనిసరిగా ఎవరైనా అవినీతి చేసిన అధికారులు ఏమైనా చేస్తే కనుక ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా తప్పనిసరిగా 24/7 నా మొబైల్ నెంబర్ ఉంటుంది అందుబాటులో. అదేవిధంగా ప్రతిరోజు కూడా నా ఆఫీస్లో అందుబాటులో ఉంటాను కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రావచ్చు. మీరు అడిగిన ప్రశ్నకి ఏవైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో దాని మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను త్వరలో. ముఖ్యంగా ఏంటంటే అక్రమ లేఅవుట్లు కొనుక్కున్నారు కొనుగోలుదారులు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సో అవన్నీ చూసి అధికారులతో చర్చించి తప్పనిసరిగా దాని మీద అయితే చర్యలు తీసుకోవడం జరుగుద్ది. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు జరిగాయో అన్నీ కూడా త్వరలో కక్కిస్తా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాబందుల్లో పడ్డారు గత 5 సంవత్సరాలుగా. సో ప్రతిదీ కూడా త్వరలో బయటకు వస్తుంది. లేట్ అవ్వచ్చేమో కానీ సినిమా గట్టిగానే ఉంటుంది. సో మొత్తానికైతే మీకు ఈ విఎంఆర్డీఏ చైర్మన్గా పదవి రావడం అనేది విద్యార్థి నాయకుడిగా ఒక్కసారిగా మీ మొత్తం చరిత్ర అంతా కొంత మారినట్టుగా అనిపిస్తోంది. సో సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు మీరు? ఎలా అనిపిస్తుంది? పార్టీ అంటే కష్టపడినందుకు తగిన ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నారు మీరు? వాస్తవంగా అది కష్టపడిన దానికి తగ్గిన ప్రతిఫలం ఇది. అదేవిధంగా అందరూ బ్లెస్సింగ్స్తో ఈరోజు నాకు ఇది వచ్చింది. ఇది నేను కష్టపడితే కాదు, నాలాగా ఎంతోమంది కార్యకర్తలు కష్టపడ్డారు. బట్ బ్లెస్సింగ్స్ అంటూ ఉండాలి కాబట్టి అధినాయకుడు మన మీద నమ్మకాన్ని మన మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడితే అవకాశం ఉంటుంది, మనం కూడా నాయకుడు అవ్వచ్చు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. కాబట్టి తప్పనిసరిగా విఎంఆర్డీఏ చైర్మన్గా నేను ఒక బాధ్యతగా తప్పనిసరి ప్రజలకు అందుబాటులో ఉంటా. నేను ఒక సామాన్యుడిగానే ప్రజల్లో తిరుగుతాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను, ఏదున్నా కూడా నేను అందుబాటులోనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇది మొత్తానికి చూసుకుంటే ప్రణవ్ గోపాల్ విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు కట్టబెట్టినటువంటి పదవి ఏదైతే ఉందో తన పదవిగా భావించట్లేదు, ఒక బాధ్యతగా పార్టీ నాకు కట్టబెట్టింది కాబట్టి ప్రజల సమస్యల మీదే తను పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఒక సామాన్య కార్యకర్తగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని తగిన న్యాయం చేస్తానని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు ప్రణవ్ గోపాల్. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణ ప్రేమ్లతో కలిసి శ్రీదేవి ఫర్ BBC ఆన్ TV.